రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకి 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు. అందుకోసం వారికి ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన 2 కొడుకులను తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. నాకింక వయస్సు సహకరించటం లేదు, నా వ్యాపార బాధ్యతలను ఇంక మోయలేకపోతున్నాను కనుక మీ 2కి ఓ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి నా వ్యాపార బాధ్యతలు అప్పగించాలని నిశ్చయించుకున్నాను అని అంటాడు. దానికోసం వాళ్ళిద్దరికీ కొంత డబ్బు ఇస్తాడు. ఈ డబ్బు సహాయంతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువు ఏదైనా కొనండి అని వారితో చెప్పాడు. తన పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళ్ళంగా మార్కెట్ వైపు వేగంగా వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతను తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డిని కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో తన 2వ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని అనుకొని దాని గురించి బాగా ఆలోచించాడు. రాజారావు తన కొడుకులకు ఇచ్చిన గడువు పూర్తి అవ్వడంతో వాళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసుకుందామని వెళతాడు. ముందు తన పెద్ద కొడుకు గదిలోకి వచ్చాడు. తను గడ్డిని గది నిండా నింపాలని అనుకున్నాడు, కానీ నింపలేకపోయాడు అని రాజారావు గ్రహించాడు. తర్వాత తన చిన్న కొడుకు గదిలోకి వెళ్తాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉండడంతో తన చిన్న కొడుకుని పిలుస్తాడు. ఇంతలో తన చిన్న కొడుకు అక్కడ ఒక కొవ్వొత్తిని వెలిగిస్తాడు. ఆ కాంతి ఆ గది నిండా నిండిపోవడంతో తన తండ్రి కళ్ళల్లో సంతోషం నిండిపోయింది. తెలివితేటలకి వయసుతో పనిలేదు అని తన చిన్న కొడుకు నిరూపించాడు. ఆ రోజు నుండి తన వ్యాపార బాధ్యతలు అన్నీ తన చిన్న కొడుకుకి అప్పగించాడు రాజారావు. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.